పెట్టావా ఎట్లా రోజు ఇదే కూడా సార్ ఇంట్లో అన్న తినిపించేది चाचा तुम्हें दिसना नहीं जरा चल दिया जरा साइड में आओ ఒకసారి రన్నింగ్ కాకుండా మామూలు కూడా తీసుకో రన్నింగ్ అంటే బాగా రావట్లేదు మామూలు కూడా తీసుకో ऐसा रखना ఈరోజు మాజీ సైనికులకి ఒక సంతోషకరమైనటువంటి శుభదినంగా పరిగణించుకుంటున్నాం. మా బాపట్ల మాజీ సైనికుల ఆధ్వర్యంలో బాపట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పుట్ట ఆదిశేషారెడ్డి గారు, సెక్రటరీ గారు మొయినుద్దీన్ గారు, మరి సభ్యులందరూ కూడా ఈ బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘంలో ఒక సీనియర్ మాజీ సైనికుడు అయినటువంటి నిజాముద్దీన్ గారు, షేక్ నిజాముద్దీన్ గారి కుమారుడు, మన మాజీ సైనికుని యొక్క కుమారుడు ఆంధ్రప్రదేశ్ యొక్క 12వ పవర్ లిఫ్టింగ్ మరి పోటీలలో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ పొందడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి మన మాజీ సైనికుల పిల్లలు ఈ విధంగా అనేక రకాలైనటువంటి మరి వారి యొక్క ప్రతిభతో రాణించడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా బాపట్ల చెందినటువంటి మాజీ సైనికుడు నిజాముద్దీన్ గారి కుమారుడు చిరంజీవి అష్రఫ్ మరి ఒంగోలులో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మరి గోల్డ్ మెడల్ పొందడం చాలా సంతోషదాయకం. మరి చిరంజీవి అష్రఫ్ని మా మాజీ సైనికుడు కుమారుడుగా గోల్డ్ మెడల్ పొందడం అనేది చాలా అభినందించదగిన విషయం. మా మాజీ సైనికులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ ఇలాంటి ప్రైజులు మరెన్నో భవిష్యత్తులో సీనియర్స్ విభాగంలో కూడా గోల్డ్ మెడల్ పొందాలని చెప్పి మరి వారికి మా అందరి తరఫున మరి దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా అందరి కోరికలు కూడా తెలియపరుస్తూ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందినటువంటి అష్రఫ్ని ఈరోజు బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో సన్మానించుకోవటం, అందులో మరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నన్ను కూడా ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు బాపట్ల అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిరంజీవి అష్రఫ్ కి మరొకసారి మాజీ సైనికులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని పథకాలు సాధించాలని చెప్పి తద్వారా వారి అష్రఫ్ కు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ బాపట్ల ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేషన్స్ అష్రఫ్.